Hello friends, good morning. Welcome to Switzerland లో తెలుగు అమ్మాయి ఛానల్. Now we are in Mallorca, Spain. ఇది అల్కుడియా బీచ్ అండి. హలో ఎవ్రీవన్. ఓలా. ఓలా అంటే స్పానిష్ భాషలో హెలో అని అర్థం అండి. ఇక్కడ వాళ్ళందరూ ఓలా అని పలకరిస్తూ ఉంటారు బయట. సో స్పెయిన్‌లో ఇది సెకండ్ డే అండి. సో డే 2 మేమేం చేసామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్నామండి. దగ్గరలో ఉన్న అల్కుడియా బీచ్‌కొచ్చాము. ఈ రోజంతా మేము బీచ్‌లోనే స్పెండ్ చేశాము.
సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బీచ్ అయితే చాలా బావుంది. ఇది అల్కుడియా బీచ్ అండి. అండ్ వాటర్ కూడా బ్లూ కలర్‌లో ఉన్నాయి. చాలా బావుంది. అండ్ ఇప్పుడైతే ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. చాలా టైం ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ వరకు ఇక్కడే స్పెండ్ చేశాము. అండ్ ఇప్పుడైతే అందరికీ ఆకలేస్తుంది. సో, ఇక్కడైతే బీచ్ దగ్గరైతే ఏమీ లేవు రెస్టారెంట్స్. కొంచెం మనం ఔట్ సైడ్ వచ్చేయాలి. ఔట్ సైడ్ స్ట్రీట్స్ వైపు వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది మాకు. అగైన్ మళ్ళీ మన సమోసాస్, అలాగే బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. చాలా హ్యాపీ అనిపించింది. మన సౌత్ ఇండియన్ మీల్స్ దొరికాయి ఇక్కడ. మహా అయితే ఈ ఐలాండ్ మొత్తంలో 4 ఆర్ 5 ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటే గొప్పే అండి. అసలు మన ఇండియన్ ఫుడ్ దొరకడం చాలా కష్టం. మీరు చూస్తున్నారు కదా! ఆల్వేస్ ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, పిజ్జా ఇవే దొరుకుతున్నాయి. ఫైనల్లీ వి ఆర్ హ్యాపీ మన మీల్స్ దొరికినందుకు. తర్వాత ఇక్కడ పక్కనే ఉన్న టాటూ షాప్‌కొచ్చాము. యాక్చువల్లీ మా హస్బెండ్ టెంపరరీ టాటూ ఏదైనా వేస్తారా అని అడగడానికొచ్చారు. బట్ వీళ్ళైతే టెంపరరీ టాటూస్ ఏమి వేయరంట. పర్మనెంట్‌వి అయితేనే వేస్తారంట. ఇక్కడ హౌసెస్ చూసారా? చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి గదా! ఇవి టెర్రేస్ హౌసెస్ అండి. ఒకదాని మీద ఒకటి ఉంటాయి హౌసెస్. వీటిని టెర్రేస్ హౌసెస్ అంటారు. సో, ఇవి బీచ్‌కి నియర్ బై ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఒక బ్యూటిఫుల్ శాండ్ ఆర్ట్ చూపిస్తాను. ఎవరు అది చేశారో గానీ చాలా బాగా చేశారు. ఇది మల్లోర్కా అని రాశారు. చాలా బావుంది కదా! యాక్చువల్లీ ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ అయింది కదా! సో, మేము అల్కుడియా బీచ్ నుంచి ఇంకో బీచ్‌కి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆన్ ద వేలో ఇది కనిపించింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉందని క్యాప్చర్ చేశాను. అలాగే ఇక్కడ బీచెస్ అన్నీ నియర్ బై ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఇంకో నెక్స్ట్ బీచ్‌కెళ్తున్నాము ఇలా వాక్ చేసుకుంటూ. ఈ బీచ్ అయితే చాలా బావుంది. అన్ని సదుపాయాలున్నాయండి. ఇక్కడ వాష్ చేసుకోవచ్చు. టాయిలెట్స్ ఉన్నాయి. అన్నీ నియర్ బైలో ఉన్నాయి. చాలా బావుంది. ఇవి మలోర్కా సవర్నియర్స్. యాక్చువల్లీ మేము ఒక 9 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. సో, అప్పుడు తీసుకున్నాము. ఇప్పుడు తీసుకోవట్లేదు ఇంకా సోవెనిర్స్. జస్ట్ మీరు చూస్తారని క్యాప్చర్ చేస్తున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోవెనిర్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ మీకు అల్కుడియా బార్ అని రాసుంది కదా! సో, అల్కుడియా బీచ్ వైపు నుంచి కొంచెం పక్కకొచ్చాము. ఇక్కడేంటంటే షిప్ యార్డ్ ఉంది. ఇక్కడ ఈరోజు ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి మేము ట్రావెల్ చేద్దాం అనుకున్నాము. బట్ ఈరోజు విండీగా ఉందని చెప్పి డ్రైవర్స్ ఎవరు అవైలబుల్‌గా లేరని చెప్పారు. సో, సరే అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా షాపింగ్‌కెళ్ళాము పక్కన.
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అల్కూరియా బీచ్ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఈరోజంతా బాగా ఈ బీచ్‌లోనే స్పెండ్ చేశాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా 3 వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ డే 3, డే 4, డే 5 ఏం చేశామనే వీడియోస్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో కీప్ సపోర్టింగ్ స్విట్జర్లాండ్‌లో తెలుగమ్మాయి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.